Top ranking last match. Don't split up. Stay with the squad. Battle Royale. Battle in style. Head there. అట్లాగే మాస్ ఎలక్ట్రిక్ జిప్ లైన్ శాంటాసా నుంచి కెప్టెన్ అదే ప్లాన్. ఎందుకంటే అదే రిస్క్ తక్కువ. Now into stealth mode. Thanks. సో జోన్ ఇటువైపు పడింది. అంటే దాని అర్థం నేను జోన్ లోపలికి వెళ్ళిపోయి లాస్ట్లో మళ్ళీ లోపల జోన్లోకి రావాలి. Enemy spotted. నేను కెప్టెన్ దాటుకొని వచ్చేలోపే ఆల్మోస్ట్ థర్డ్ జోన్ పడిపోయింది. సో నేను నార్మల్గా గన్స్ తీసుకొని ఇంకా ఫాస్ట్గా కాయిన్స్ కలెక్ట్ చేయాలి. Head there. Help me. ఇటు సైడ్ పడింది కాబట్టి ఈసారి. Thanks. Enemy spotted. వాళ్ళు ఇద్దరు పడిపోయారు. ఏదో ఫుడ్ స్టెప్స్ తేడా వినిపించినాయి, కాకపోతే అది నేనే. అప్పుడప్పుడు కామెడీ జరుగుతూ ఉంటాయి. ఒక నవ్వుకొని మళ్ళీ గేమ్ ముందుకెళ్ళా. సో 1100 ఉన్నాయి. నేను ఒక ఎమర్జెన్సీ వెహికల్ కొనుక్కోవాలి. అది ఒక ఎమర్జెన్సీ వెహికల్. ఎమర్జెన్సీలో మాత్రమే వాడతా దాన్ని. నేను ఇప్పటిదాకా వాడను. సో MP5 మ్యాక్ 10 అంటే మా ఆవిడ గాల్లో చూస్తాడు, నాకేం అర్థం కాదు. మన వాళ్ళు పీక్లో ఉన్నారు. నా దగ్గర 1500 కాయిన్స్. Enemy very close. Enemy very close. మనవాడు ఒకడు అయిపోయాడు, ఫుట్బాల్ కోర్ట్లోకి వెళ్ళాడు. నెంబర్ 1 కూడా అయిపోయాడు. ఆ అబ్బాయి కూడా ఫుట్బాల్ కోర్ట్లోకి వెళ్ళాడు. నెంబర్ 2 మన ఫ్రెండ్
బతికే ఉన్నాడు మరి ఎందుకు కొట్టేశారు. నెంబర్ 1 బ్రో అయిపోయాడు. మన దగ్గర 1800 కాయిన్ Enemy very close. అందరూ అయిపోయారు. మనమే మిగిలింది. ఆ వెహికల్ ఉంది కదా, ఆ వెహికల్ మెయిన్ ఇంపార్టెంట్. చాలా స్పీడ్గా వెళ్ళిద్ది. అది మన దగ్గర ఉండాలన్నమాట. Now into stealth mode. ఇప్పుడు కూడా వెండింగ్ మిషన్ దగ్గరికి వెళ్ళి బ్లో అవ్వకూడదు. ఇటు నుంచే అక్కడ ఇలా ఇవ్వాలి. ఎలా ఇస్తే ఏమైందంటే Help me! టైం సేవ్ అవుతుంది. వెండింగ్ మిషన్ దగ్గరికి వెళ్ళి నువ్వు బ్లో వాల్ వేసుకుని కొట్టేస్తే, అందుకని అలా ఇవ్వాలి. సో మన ముగ్గురికి రివైవ్ ఇచ్చేసా. నా దగ్గర ఇంకా 1500 కాయిన్స్ ఉన్నాయి. సో నేను ఇంకా స్పీడ్గా వెళ్ళాలి, ఎందుకంటే జోన్ అటువైపు ఉంది. నేను క్యాప్టౌన్కి వెళ్ళాలి. అక్కడ 1500 కాయిన్లు ఉంటాయి, తీసుకోవాలి నేను. Now into stealth mode. Enemy very close. మనోడు అయిపోయాడు. రివైవ్ ఇచ్చేద్దాం. రివైవ్ ఇచ్చేసా. సో ప్రజెంట్ నేనేమనుకుంటున్నానంటే మాస్ ఎలక్ట్రిక్ పడించాను. ఇక్కడ నుంచి ఇటు సైడ్ పోచిన కింద నుంచి లేక్ ఉంది కదా, ఆ లేక్ వైపు నుంచి వెళ్తా బ్యాక్ సైడ్కి. Enemy very close. బ్యాక్ వైపు అయిపోయింది. Now into stealth mode. సో Group up at my location. నా దగ్గర అయితే 4000 కాయిన్లు ఉన్నాయి. సో నేను టాప్ 10 వరకు బతికుండాలి. చూస్తే జోన్ చివరికి వచ్చింది, కానీ 30 మంది బతికున్నారు. ఇంకా
సో నేను ఇంకా జాగ్రత్తగా ఆడాలి. జోన్ వచ్చేసి మాస్ ఎలక్ట్రిక్లో పడింది. మాస్ ఎలక్ట్రిక్లో పడినప్పుడు ఆల్మోస్ట్ మాస్ ఎలక్ట్రిక్ బ్యాక్ సైడ్ ఎక్కువ మంది ఉంటారు, ఎందుకంటే ఎవరు రారని క్యాంప్ చేద్దామని. సో మనోడు ఒకడు అయిపోయాడు, ఇద్దరు అయిపోయారు. Enemy very close. సో ఇద్దరు అయిపోయినప్పుడు నేను ఖచ్చితంగా రిస్క్ చేస్తా. ఒక్కళ్ళు అయినప్పుడు రిస్క్ చేయను, కానీ ఇద్దరు అయినప్పుడు రిస్క్ చేస్తా. సో నేను ఎక్కడికి వెళ్ళి రివైవ్ ఇద్దాం అనుకుంటున్నానంటే, నాకు దగ్గరలో ఉంది కోటా పైన బ్యాక్ సైడ్లో. నేను అక్కడికి వెళ్ళి రివైవ్ ఇస్తాను ఇద్దరికి. Now into stealth mode. The game is heating up. సో మన ఫ్రెండ్ వాళ్ళిద్దరికి రివైవ్ ఇచ్చేసాడు. సో నేను ఇంకా వెయిట్ చేస్తున్నా. ఇంకా 33 మెంబర్స్ ఉన్నారు, ఇందాక 30 మెంబర్స్, ఇప్పుడు 33 అయ్యారు. ఎవడో ఒకడు వచ్చాడు మన దగ్గర, మనోడేలే మన ఫ్రెండ్. సో నేను కొంచెం ముందుకు మూవ్ అవ్వాలి. Enemy very close. ఏంది బ్రో, ఎక్కడ కిల్ లేదు నీకు, 0 డ్యామేజ్ ఉంది బ్రో. సో నేనేమనుకుంటున్నానంటే, మాస్ ఎలక్ట్రిక్ చాలా మంది వస్తారు, 26 మంది ఉన్నారు. ఇంకా మాస్ ఎలక్ట్రిక్ మధ్యలో ఒక చిన్న ఇది ఉండిద్ది, ఏదంటే వెయిట్ చేయడానికి ఒకటి ఉండిద్ది అన్నమాట, టవర్. ఆ టవర్లో ఇద్దరు అయిపోయారు. Into stealth mode. మన ముగ్గురికి రివైవ్ ఇచ్చేసా. నేను జోన్లోకి వెళ్ళిపోతాను. ఇంకా వెహికల్ ఎదురా. అరే వెహికల్ ఎటు వచ్చాను, సారీ. నాకు తెలుసు వెహికల్ కోసం వాడు ఎంత చేస్తాడు. Last chance. Which team will be victorious? జనాలు ఉన్నారు కాబట్టి నడుపక్క వెళ్తాను. Enemy very close. వెహికల్ కొట్టేశారు. వాడికి డ్యామేజ్ కొట్టా. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే, వెయిట్ చేస్తా. వెయిట్ చేసి ముందుకు వెళ్తాను. Now into stealth mode. టాప్ 15. సో నేను ఇప్పుడైనా మన వాడికి రివైవ్ ఇస్తాను. రివైవ్ ఇవ్వకుండా అయితే ఉన్నాను, ఇస్తాను. సో వాడు అక్కడ ఉన్నాడు. నేనేం చేస్తానంటే, ఆయన కొట్టు బ్రో, నాకు అయినట్టున్నాడు. కొట్టు Wipeout. అది. వాడిని కొట్టేసా. మన వాళ్ళకి రివైవ్ ఇస్తాను. నేను ఇవ్వకుండా అయితే ఉన్నాను. ఎమర్జెన్సీ వెహికల్ వేసాను. సో కొంచెం ముందుకు వెళ్ళాలి వాళ్ళు. Help me. సో టాప్ 12. నేను అయినా ఇప్పుడు కొట్టను మన వాళ్ళని, ఎవరిని కూడా. నాకు స్కిల్ రాలేదు ఇంకా. స్కిల్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా రివైవ్ ఇస్తా. ఇవ్వకుండా అయితే ఉన్నాను. టాప్ 10. ఇప్పుడు నేను డేర్ చేసి వెళ్ళిపోతాను, రివైవ్ ఇచ్చేస్తాను మన వాళ్ళకి. అసలు ఛాన్సే లేదు, వాళ్ళు ఖచ్చితంగా ఇస్తాను డెఫినెట్గా, డౌటే లేదు అందులో. Into stealth. ఇంపాసిబుల్. బ్రో ఆడికి ఇచ్చారు బ్రో, ఆఫ్లైన్ ఇచ్చారు.
మన బ్రో ట్రై చేసా బ్రో. మ్యాక్సిమం ట్రై చేసా. ఇంకా 5గురే ఉన్నారు. వీళ్ళు 4 టీము, ఫుల్ టీము. ఇంకొకడు ఉన్నాడు. చూద్దాం ఏమైంది. ఒక్కడు సో ఎంత పెరిగింది జోన్ సర్వైవ్ చేస్తా అంటే 38 పెరిగింది. మంచి విషయం. మనం ఒకే ఒక కిల్ కొట్టాం అంతే.